అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే 1996, 95 ఆ టైంలో ఆయన జన్మభూమి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. జన్మభూమి, శ్రమదానం అంటే ప్రతి శనివారం ఆ టైంలో పరిసరాలు శుభ్రం చేసుకోవడం. ఇక జన్మభూమి అంటే కొన్ని సేవా కార్యక్రమాలు, పుట్టిన ఊరికి ఏమైనా మంచి చేయడం, అటువంటి బాగా ఫోకస్ పెట్టారు. అది బాగా జనంలోకి విపరీతంగా వెళ్ళాయి. 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు జన్మభూమి, శ్రమదానం ఈ వర్డ్స్ బాగా మా చిన్నప్పుడు వినిపించేవి. అవి చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ కూడా తెచ్చిపెట్టాయి. తర్వాత చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యాక జన్మభూమి మా ఊరు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే ప్రభుత్వ అధికారులు అండ్ ప్రజాప్రతినిధులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కరించడం. అలాగే విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చారు, గ్రామాల దత్తత కార్యక్రమం. దానిలో రామోజీరావు గారు అండ్ మహేష్ బాబు గారు లాంటి పెద్దలు అండ్ చాలామంది పెద్దోళ్ళు, భువనేశ్వర్ గారు కూడా, అలా చాలామంది పెద్దోళ్ళు, ఎన్ఆర్ఐలు కొంతమంది, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 310కి పైగా విలేజెస్ అడాప్ట్ చేసుకున్నారు. అప్పట్లో 2014-15 ఆ టైంలో. అందులో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాని ప్రతిఫలాలు ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నాయి. అది చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు, అంటే ఇవన్నీ ఆయన ఓన్ ప్రోగ్రామ్స్, ఆయన మైండ్లోంచి వచ్చిన ప్రోగ్రామ్స్. ఇక 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన ప్రోగ్రాం P4. సో ఈ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 అనమాట. ఇది ప్యూర్లీ ఒక రకంగా ప్రభుత్వ కార్యక్రమం ఏమీ కాదు. అంటే దీనికి ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ ప్రభుత్వం ఏమీ నిధులు ఇవ్వదు, ప్రభుత్వం ఏమీ ఖర్చు చేయదు. ప్రభుత్వం ఒక మధ్యవర్తిలా వ్యవహరిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులు, పొలిటీషియన్స్ కావచ్చు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళండి వాళ్ళు, ఏదైనా కానీ పారిశ్రామికవేత్తలు అవని, కార్పొరేట్ శక్తులు అవని, లేదా పొలిటీషియన్స్ అవని, లేదా టీచర్లు అవని, ఎంప్లాయీస్ అవని, ఎవరైనా అవని డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. ఇంకో వర్గం డబ్బులు బాగా లేనివాళ్ళు. మన రాష్ట్రంలో ఒక సర్వే ప్రకారం దాదాపుగా 20 లక్షల కుటుంబాలు బిలో పావర్టీ లైన్లో ఉన్నాయి, బాగా పేదరికంలో ఉన్నాయి. దాదాపుగా ఒక 4 లక్షల మంది వరకు రిచ్లో ఉన్నారు, కోటీశ్వర్లో ఉన్నారు. సో వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఆ 20 లక్షల కుటుంబాలను కాస్త ఉద్ధరిస్తే, అంటే నేరుగా డబ్బులు ఇవ్వడం కాదు, నెల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళ పిల్లలకు చదివించడమో, వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమో, వాళ్ళకి నైపుణ్యం నేర్పించడమో, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడమో, ఏదో ఒక రకంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకొని కాస్త చేయూత అందిస్తే ఈ 5 ఏళ్లలో ఆ 20 లక్షల కుటుంబాల్లో అట్లీస్ట్ ఒక 15 లక్షల కుటుంబాలైనా సరే సంపన్నుల జాబితాలోకి వస్తారు కదా, బిలో పావర్టీ లైన్లోంచి కాస్త పైకొచ్చి సంపాదించుకుంటారు కదా, తద్వారా పేదరికం తగ్గుద్ది కదా అనే ఆలోచనతో చంద్రబాబు గారు P4ని తీసుకొచ్చారు. దీనికి ఆయన ఆగస్టు 15 ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఇటీవల గత వారం మాత్రమే అఫీషియల్గా అండ్ పూర్తిగా కంప్లీట్ స్ట్రక్చర్తో, కంప్లీట్ ప్లానింగ్తో అఫీషియల్గా స్టార్ట్ చేశారు. దీనిలో దాదాపుగా 13,20,000 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా, 1,41,800 మంది మార్గదర్శులుగా చేరారు. అంటే మన రాష్ట్రంలో 1,41,800 మందికి పైగా మార్గదర్శులు ఆ 13 లక్షల కుటుంబాల బాధ్యతను వీళ్ళనెత్తిన వేసుకొని వాళ్ళకి రకరకాల మార్గాల్లో చేయూత అందిస్తారు. ఆల్రెడీ ఆ రోజు మనం చూసాం, ఒక అమ్మాయికి P4లో భాగంగా HCLలో ఉద్యోగం వచ్చింది అని ఆమె ఎమోషన్ అవుతూ చెప్పింది. నేను P4లో భాగస్వామి అయిన తర్వాత మా కుటుంబాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, నాకు HCLలో ఉద్యోగం ఇచ్చారు, నాకు ట్రైనింగ్ ఇచ్చారు, HCLలో ఉద్యోగం ఇచ్చారని చెప్పారు. అలా చాలామంది లబ్ధి పొందుతున్నారు కూడా. అయితే ఈ P4 అనేది నిజంగా జరగాల్సిన దానికంటే ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతోంది అండ్ చెప్పాల్సిన దానికంటే ఎక్కువగా చెప్తున్నారు. చంద్రబాబు గారు విపరీతంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమం అయినా, ఏ వేదిక అయినా సరే చంద్రబాబు గారు దీని గురించే మాట్లాడుతున్నారు. సో అందుకు ఆయన కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ABN రాధాకృష్ణ లాంటి వాళ్ళు అయితే చంద్రబాబుకి P4 పిచ్చి పట్టింది అని కూడా అన్నారు. ఒక 2 వారాల కిందట ఆయన సండే కొత్త పలుకులు అదే రాశారు. సో అంటే ఇది ఒక పనికిమాలిన ప్రోగ్రాం, ఇది ఒక వేస్ట్ ప్రోగ్రాం అని చాలామంది కూడా చెప్పారు. ఈవెన్ కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది చాలామందికి దీని మీద అవగాహన లేకనో, లేదంటే దీని మీద ఇంట్రెస్ట్ లేకనో ఇదో పిచ్చి ప్రోగ్రాం, ఇదో పనికిమాలిన ప్రోగ్రాం అనేటట్టు ఉన్నారు. కాకపోతే ఒకటి, ఇది పిచ్చి ప్రోగ్రామో పనికిమాలిన ప్రోగ్రాం అని తీసిపడేయాల్సిన ప్రోగ్రాం కాదు, అలాగని మరీ నెత్తిన పెట్టి ఊరేగించుకోవాల్సిన అద్భుతమైన ప్రోగ్రాం కాదు. కానీ
ఖచ్చితంగా నిక్కచ్చిగా అమలు చేస్తే, మనసు పెట్టి అమలు చేస్తే మంచి కార్యక్రమమే. ఏమండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కార్పొరేట్ సంస్థ వాళ్ళు ఒక 2% ఎంతో సామాజిక సేవకు ఉపయోగిస్తారు కదండి. అలాగే దీన్ని కూడా అనుకోవడమే. సంవత్సరానికి ఒక ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఆ సంవత్సరం మొత్తం మీద ఒక ₹1,00,000, 2,00,000, 1 or 2% ఆ కుటుంబాలు బాధ్యత తీసుకొని ఆదుకోలేడా? సో అదే చంద్రబాబు గారు ఆలోచించి చేస్తున్నారు. సో ఇక్కడ మనం చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఈ P4 రిజల్ట్ అనేది 1 ఇయర్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 2026 ఆగస్టు, ఇది 2025 ఆగస్టు కదా, 2026 ఆగస్టు వచ్చేసరికి కనీసం 1,00,000 కుటుంబాల్లో P4 రిజల్ట్ కనిపిస్తుంది. అప్పుడు చాలామందికి అది సమాధానంగా మారుతుంది. సో P4 వలన లబ్ధి పొందిన కుటుంబాలు కనీసం 1,00,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు ఉద్యోగాలు రాని, ఆర్థికంగా ఎదగని, నైపుణ్యం పరంగా ఎదగని, లేదా వాళ్ళు సొంతంగా ఏదైనా నేర్చుకొని, కానీ కనీసం 1,00,000 కుటుంబాలు అయితే మాత్రం వచ్చే ఏడాది నాటికి మార్పు చెందుతాయి అనేది నా ప్రగాఢమైన నమ్మకం. నాకు ఉన్న ఒక లెక్క అనమాట. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే, ఈ 1,41,000 మంది మార్గదర్శులు ఉన్నారే, వాళ్ళల్లో ఈ 1,41,000 మందిలో ఒక్క 10% మంది, అంటే ఒక 14,000 మంది కంప్లీట్ డెడికేటెడ్గా, పూర్తి అంకిత భావంతో, పూర్తి ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. సో వాళ్ళు కనీసం 1,00,000 కుటుంబాలను ఉద్ధరిస్తారు సంవత్సరానికి, ఈ సంవత్సరంలో. ఆ ఫలితం చూసిన తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్, అంటే 2026లో ఈ రిజల్ట్ చూసిన తర్వాత మిగిలిన వాళ్ళు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, అరే మేము కూడా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆ తర్వాత మేబీ ఫలితం వస్తే రావచ్చు. కాబట్టి 2026 ఆగస్టు నాటికి మనం ఒకసారి రివ్యూ చేద్దాం. ఈ P4లో బాగుపడిన కుటుంబాలు ఏంటనేది ఒకసారి ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.